రాజమండ్రిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన స్థానిక దేవీ చౌక్లోని కాపునాడు అధ్యక్షుడు గుదే రఘునరేష్ను ఘనంగా సత్కరించారు. రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు అధ్యక్షుడు గుదే రఘునరేష్ను స్థానిక దేవీ చౌక్లోని కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ కార్యాలయంలో వివిధ వార్డుల కాపునాడు అధ్యక్షులు పసలపూడి లక్ష్మీనారాయణ, గొర్రెల వేణుగోపాల్, రొక్కం నాగప్రసాదుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుదే రఘునరేష్ మాట్లాడుతూ రాజమండ్రి అసెంబ్లీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిల అఖండ విజయంలో తనతో పాటు పాలు పంచుకున్న కాపునాడు పార్లమెంట్ నగర కమిటీలు, వార్డు అధ్యక్షులు అందరూ సమిష్టిగా కృషి చేశామని అన్నారు. తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నా మిత్రులందరూ కలిసి సుమారుగా రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో 11,000 ఓట్లు, పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 40,000 ఓట్లు పోల్ చేయించామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులు విర్రవీగి అసభ్య మాటలు, అసభ్య ప్రవర్తనతో ప్రజలకు ఏ విధమైన సేవలు అందించలేదని, ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కాపు కులస్తులు సింహభాగం పాత్ర వహించారని, ఈ ప్రభుత్వమైనా సరే కాపులకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, దేవకీవాడ చక్రపాణి, అక్కిరెడ్డి ప్రసాద్, గోపిశెట్టి విజయలక్ష్మి, మేడిశెట్టి పద్మ, ఓరింకల సతీష్, ర్యాలీ రామకృష్ణ, విన్నా వాసు, పిల్లా దుర్గాప్రసాద్, ముమ్మిడి నాగరాజు, కాపునాడు వార్డు అధ్యక్షులు పసలపూడి లక్ష్మీనారాయణ, గొర్రెల వేణుగోపాల్, రొక్కం నాగప్రసాద్, వివిడి ప్రసాద్, పడాల వీరబాబు, చలపరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు కార్యాలయంలో మా వార్డు ప్రెసిడెంట్లు తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన మా పార్లమెంట్ కమిటీ వారికి, నగర కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మా కాపునాడు రాష్ట్ర నాయకులు ఆర్జా రామకృష్ణ గారు, అలాగే జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు కాపునాడు తరఫున ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో మేము పనిచేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మా పార్లమెంట్ కమిటీ వారు, మా నగర కమిటీ వారు, అలాగే మా వార్డు అధ్యక్షులు అందరూ కలిసి ఇక్కడ ఎన్డీఏ కూటమి శాసనసభ్యుడిగా నిలిచిన ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే ఎన్డీఏ కూటమి తరఫున పార్లమెంట్కి పోటీ చేసిన పెద్దలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఎన్నికల్లో మా కాపునాడు తరఫున మేము వర్క్ చేశాము. మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మా కమిటీ తరఫున, అలాగే నాతో పాటు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి వచ్చిన మా మిత్రులు కూడా అందరం కలిసి రాజమండ్రి నియోజకవర్గంలో, ప్రత్యేకంగా రాజమండ్రి నియోజకవర్గంలో మేము సుమారుగా మా కమిటీ తరఫున మా మిత్రులతోటి సుమారుగా 11,000 ఓట్లు ఆదిరెడ్డి వాసు గారికి పోలింగ్ చేయించడం జరిగింది. అలాగే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో దగ్గుబాటి పురంధేశ్వరి గారికి సుమారుగా 40,000 ఓట్లు మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ చేయించడం జరిగింది. ఇది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా కమిటీ వారికి మేమంతా కష్టపడి పనిచేసాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమనగా, గత ప్రభుత్వంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులాగా విర్రవీగిపోకుండా, అల్లరి చిల్లర మాటలు మాట్లాడకుండా, వెకిలి వేషాలు వేయకుండా, ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా సేవ చేసేలాగా, అలాగే మరి మా కాపులకి విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కానీ, లేదంటే ఏ విధంగానైనా సరే మాకు రిజర్వేషన్ కల్పించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రిగా అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మేము ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం.